Good morning to all. Today we will discuss access control for methods. ప్రీవియస్ క్లాస్లో మనకి ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల డిస్కనెక్ట్ అయిపోయింది. కనిపిస్తుందా మా స్క్రీన్ అందరికీ? ఎస్ సార్. ఓకే. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవ్వడం వలన చెప్పుకోలేకపోయాము. సో టుడే we will discuss the access control for methods. సో డిఫరెంట్ యాక్సెస్ కంట్రోల్స్ మనం యూజ్ చేయొచ్చు. అంటే ఒక మెథడ్కి ముందు వీ కెన్ యూజ్ డిఫరెంట్ మోడిఫైయర్స్. ఒక మెథడ్కి ముందు సో ఏమేమి ఉంటాయి అంటే ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్, డిఫాల్ట్ కేసు. సో ఇవన్నీ ఉంటాయి. విత్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. సో ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వీ ఆల్సో డిస్కస్డ్ వన్ టాపిక్. అంటే మనకి డిస్కనెక్ట్ అవ్వక ముందు కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. ఏంటి అది అంటే వాట్ ఈస్ ద డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ ఇన్ సి ప్లస్ ప్లస్. సి ప్లస్ ప్లస్లో వాట్ ఈస్ ద డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ అమ్మా? ఇట్ ఈస్ private. Okay, default access specifier for a variable or method. Variable గాని మెథడ్ గాని డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ మీరేమి అక్కడ రాయకపోతే ఒక వేరియబుల్ ముందు డిఫాల్ట్గా ప్రైవేట్ ఉంటుంది. అదే జావాలో అయితే పబ్లిక్ ఉంటుంది. ఓకేనా? ఒక వేరియబుల్ ముందు కానీ ఒక మెథడ్ ముందు కానీ మీరు ఏ మోడిఫైయర్ కానీ ఏ యాక్సెస్ స్పెసిఫైయర్ కానీ చెప్పకపోతే బై డిఫాల్ట్ ఇన్ సి ప్లస్ ప్లస్ ఇట్ ఈస్ ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైయర్, జావాలో అయితే పబ్లిక్ ఉంటుంది. సో నౌ విల్ డిస్కస్ హౌ టు యాక్సెస్ ప్రైవేట్ డేటా మెంబర్స్. సో ప్రైవేట్ డేటా మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు ఇది మనం ఆల్రెడీ చూసాం. వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ది ప్రీవియస్ కాన్సెప్ట్స్. సో ఏంటంటే ఆ ప్రీవియస్ కాన్సెప్ట్స్, సో వాట్ ఈస్ ద ప్రీవియస్ కాన్సెప్ట్ అంటే ఇదిగోండి చూడండి ఇక్కడ రాశాను. సో ఏంటి టాపిక్ ఏంటమ్మా? 2.1.3. 2.1.3లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం హౌ టు యాక్సెస్ ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ఎ క్లాస్. సో ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ఎ క్లాస్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవచ్చో మనం అక్కడ చూసాం 2.1.3లో. సో 2.1.3లో మనం చూసింది ఏంటంటే హౌ టు యాక్సెస్ ప్రైవేట్ డేటా మెంబర్స్. డేటా మెంబర్స్ అంటే ఏంటో అనుకోవద్దు. మనం సి ప్లస్ ప్లస్లో అయితే మెంబర్ వేరియబుల్స్ అంటారు. సో ఆ మెంబర్ వేరియబుల్స్ని ఇక్కడ జావాలో డేటా మెంబర్స్ అంటారు. సి ప్లస్ ప్లస్లో మనం మెంబర్ ఫంక్షన్స్ అంటాము. అదే జావాలో వచ్చేసరికి మెథడ్స్ అంటారు. సో ఇన్ ద టాపిక్ 2.1.3 we have discussed about డేటా మెంబర్స్. సో డేటా మెంబర్స్ గురించి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో అవే ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. సో మీరే చెప్పాలి, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది కాబట్టి యూ హ్యావ్ టు టెల్ మీ at what point of time your compiler is going to raise an error. So we have taken a main method where Java program execution starts. So after that we have declared a variable kaadu object, an object f1 of form class. So f1 dot length is equal to 10.5 and rasana. Is it valid or invalid in Java? ఇన్వాలిడ్. ఇన్వాలిడ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఎందుకు ఇన్వాలిడ్ అంటే బికాస్ లెంత్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ప్రైవేట్గా డిక్లేర్ చేశారు కాబట్టి 10th లైన్లో ద కంపైలర్ ఈజ్ గోయింగ్ టు రైజ్ ఎన్ ఎర్రర్. అలానే 11th లైన్ చూడండి. 11th లైన్ ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ ఇన్ జావా? ఇన్వాలిడ్. ఇది కూడా ఇన్వాలిడ్. ఎందుకు అంటే వీ హ్యావ్ declared the variable length or instance variable length as private variable. అందుకే 10th line లో 11th line లో your compiler is going to raise an error. సో ఎర్రర్ రాకుండా ఉండాలి. హౌ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ అంటే ఆల్రెడీ మీరే చెప్పారు ఒకసారి.
So I can use or I can declare the variable as Public. public. So ఆ ప్రైవేట్ వేరియబుల్స్ ని పబ్లిక్ వేరియబుల్స్ గా డిక్లేర్ చేసుకుంటే you can access that public variables outside the class. సో outside the class outside the class యాక్సెస్ చేసుకోవచ్చు. రెండో మెథడ్ ఏం చెప్పుకున్నాము, పబ్లిక్ అయినా డిక్లేర్ చేయొచ్చు, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని పబ్లిక్ గా డిక్లేర్ చేసుకోవచ్చు. రెండోది ఏంటి, ఎవరికన్నా గుర్తుందా? క్లాస్ లోనే పబ్లిక్ మెథడ్ ని ఇన్వోక్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్. సో ప్లేస్ యువర్ ప్రైవేట్ వేరియబుల్స్ ఇన్సైడ్ పబ్లిక్ మెథడ్స్. మనకి ప్రైవేట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పబ్లిక్ మెథడ్స్లో ప్లేస్ చేసుకొని ఆ పబ్లిక్ మెథడ్స్ని మనం అవుట్ సైడ్ ద క్లాస్ యాక్సెస్ చేసుకుంటాం. 2 ways. సో ఫస్ట్ వే, డిక్లేర్ ద వేరియబుల్ యాజ్ ఎ పబ్లిక్, ఆర్ సెకండ్ వన్, ప్లేసింగ్ ద ప్రైవేట్ వేరియబుల్స్ inside public methods and accessing the public methods outside the class. ఇవి 2 ways అన్నమాట. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినటువంటి 2.1.3లో డిస్కస్ చేసినటువంటి సేమ్ ఎగ్జాంపుల్స్ వీఆర్ డిస్కసింగ్ అగైన్. ఇక్కడ చూడండి, ఆ చెప్పిన రెండో మెథడ్, ప్రీవియస్ స్లైడ్లో మనం చెప్పుకున్నటువంటి రెండో మెథడ్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ద సెకండ్ మెథడ్. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ సెకండ్ మెథడ్. సో ఇక్కడ చూడండి, so what we have done here is private double length. We have declared an instance variable length and it is a private variable. So what I am trying to do here is, so I am placing this variable length inside a public method. That public method is called set length. Set length అనేటువంటి పబ్లిక్ మెథడ్ తీసుకొని ఆ పబ్లిక్ మెథడ్లో ప్రైవేట్ వేరియబుల్ని యూజ్ చేసుకుంటున్నాను. Now I am going to use this public method, that is set length outside my class. సో ఇక్కడ ఏం లేదు, లెంత్ అనేటువంటి ప్రైవేట్ డేటా మెంబర్ని సెట్ లెంత్ అనేటువంటి పబ్లిక్ మెథడ్లో ప్లేస్ చేసుకొని ఐ ఆమ్ యూజింగ్ దట్ పబ్లిక్ మెథడ్ సెట్ లెంత్ అవుట్ సైడ్ మై క్లాస్. సో ఇప్పుడు ఎర్రర్ వస్తుందా 18th లైన్లో? 18th లైన్లో ఎర్రర్ వస్తుందా రాదా చెప్పాలి. డిస్కనెక్ట్ అయిపోయారా ఏంటి కంపెనీసి? సో దిస్ ఈజ్ వ్యాలిడ్. ఓకే, దిస్ ఈజ్ వ్యాలిడ్. ఎందుకని అంటే పబ్లిక్ మెథడ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. సెట్ లెంత్ అనేది ఏంటి ఇక్కడ? పబ్లిక్ మెథడ్. సో పబ్లిక్ మెథడ్ కాబట్టి యూ కెన్ యాక్సెస్ ద పబ్లిక్ మెథడ్ అవుట్ సైడ్ ద క్లాస్. నెక్స్ట్ f1.getLength. f1.getLength వ్యాలిడా ఇన్వాలిడా చెప్పండి నాకు. వ్యాలిడ్ సార్, పబ్లిక్. వ్యాలిడ్. పబ్లిక్ లోనే ఉంది సార్ getLength. సో దిస్ మెథడ్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ పబ్లిక్. పబ్లిక్ అని రాస్తే యూ కెన్ యాక్సెస్ దట్ మెథడ్స్ అవుట్ సైడ్ యువర్ క్లాస్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే లెంత్ అనేటువంటి ప్రైవేట్ వేరియబుల్ని, సో ఐఎమ్ ప్లేసింగ్ దిస్ ప్రైవేట్ వేరియబుల్ ఇన్సైడ్ ఏ పబ్లిక్ మెథడ్. ఆ పబ్లిక్ మెథడ్ ఏంటి అంటే గెట్ లెంత్ అనేటువంటి పబ్లిక్ మెథడ్లో ప్లేస్ చేసుకొని ఐఎమ్ యాక్సెసింగ్ దిస్ పబ్లిక్ మెథడ్ అవుట్ సైడ్ ద క్లాస్. క్లాస్ బయట యాక్సెస్ చేసుకుంటున్నాను కాబట్టి దిస్ ఈజ్ వ్యాలిడ్ ఇన్ జావా. సో 10.5ని పాస్ చేస్తున్నారు కాబట్టి లెంత్లో 10.5 ఉంటుంది. సో f1.getLength అంటే 10.5 వస్తుంది కాబట్టి సో యూ విల్ గెట్ 10.5 యాజ్ అన్ అవుట్పుట్. సో దిస్ ఈజ్ వ్యాలిడ్. ఇప్పుడు చెప్పుకున్నటువంటి 2 ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ 2.1.3. నౌ ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్. సో ఇంతకుముందు మీరు ఏం చేశారంటే యాక్సెసింగ్ డేటా మెంబర్స్. నౌ యు ఆర్ గోయింగ్ టు యాక్సెస్ ప్రైవేట్ మెథడ్స్. సో ప్రైవేట్ మెథడ్స్ అయినా సరే క్లాస్ బయట డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చా చేయకూడదా చెప్పాలి ఎవరన్నా. కెన్ వి యాక్సెస్ ప్రైవేట్ మెథడ్స్ అవుట్ సైడ్ ద క్లాస్? నో సార్. నో. అసలు ప్రైవేట్ అని ఉంది అంటే ఏదైనా ఒక వేరియబుల్ ముందు కానీ ఒక మెథడ్ ముందు కానీ ప్రైవేట్ అని ఉంటే ఇట్ కెనాట్ బి యాక్సెస్డ్ డైరెక్ట్లీ అవుట్ సైడ్ ద క్లాస్. ఆ క్లాస్ బయట దాన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి లేదు. ఓకే, సరే ఇప్పుడు చూద్దాం. యువర్ జావా ప్రోగ్రామ్ స్టార్ట్స్ its execution from a method called as main method.
After that, I have created an object R of a rectangle class. Rectangle class R అనేటువంటి rectangle class కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుందో ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు రెఫర్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆఫ్ దట్ క్లాస్. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి రెక్టాంగిల్ క్లాస్ కి? లెంత్, బ్రెడ్త్. ఓకే, లెంత్ ఒకటి ఉంది, బ్రెడ్త్ ఉంది. సో ఆర్ ఇస్ ఏ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు refer or point to instance variables length, breadth. Okay, very good. Next, r dot length is equal to 10. Is it valid or invalid in this program? ఇన్వాలిడ్. Invalid ఎందుకు? ఏరియా అనేది అక్కడ ప్రైవేట్. Okay, 14th line is it valid or invalid? 14th line is valid or invalid? అది వ్యాలిడ్. This is valid. ఎందుకని? అక్కడ మనం ఏమి ఇవ్వలేదు. ఓకే, ఇంటూ లెంత్ కామా బ్రెడ్త్ ముందు ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏముంటుంది డిఫాల్ట్ గా? పబ్లిక్ ఉంటుంది. ఓకే, ఇక డిఫాల్ట్ గా పబ్లిక్ ఉంటుంది కాబట్టి సో దీస్ టూ వేరియబుల్స్ లెంత్ అండ్ బ్రెడ్త్ కెన్ బి యాక్సెస్డ్ డైరెక్ట్లీ outside your code. So this is valid. Next, r dot breadth is equal to 20. Since it is a public variable, it can be accessed outside the class. Next, r dot area, is it valid or invalid? నో సార్. Invalid. ఎందుకని? అక్కడ ఏరియా మెథడ్ అనేది ప్రైవేట్ లో ఉంది. సో ఏరియా అనేటువంటి మెథడ్ ని యూ హ్యావ్ డిక్లేర్డ్ యాజ్ ప్రైవేట్. సో ఎప్పుడైతే ఒక మెథడ్ అనేది ప్రైవేట్ గా డిక్లేర్ చేస్తారో యూ కెనాట్ యాక్సెస్ దట్ మెథడ్ డైరెక్ట్లీ అవుట్ సైడ్ ద క్లాస్. డైరెక్ట్ గా యాక్సెస్ చేయకూడదు. సో డైరెక్ట్ గా ఇప్పుడు నేను యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే మీకు ఏంటంటే ఇక్కడ కంపైలర్ ఈస్ గోయింగ్ టు రైజ్ ఎన్ ఎర్రర్ ఇన్ ది 16th లైన్. 16th లైన్ లో ఏరియా అనేది ప్రైవేట్ యాక్సెస్ ఉంది, అందుకే ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. ఓకే, ఎర్రర్ అనేది రాకుండా ఉండాలి. ఏం చేయాలి ఇప్పుడు? టూ మెథడ్స్ ఏమున్నాయి చెప్పాలి మీరే, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పాయింట్సే. ఎర్రర్ అనేది రాకూడదు ఈ ప్రోగ్రామ్ లో నాకు. అప్పుడు ఏం చేయొచ్చు? వాట్ ఆర్ ద మెథడ్ దగ్గర పబ్లిక్ పెట్టచ్చు. ఓకే, ఏరియా అనేటువంటి మెథడ్ ని వీ కెన్ డిక్లేర్ ఇట్ యాజ్ పబ్లిక్. అంటే ఈ ప్రైవేట్ తీసేసి పబ్లిక్ రాసుకుంటే సరిపోతుంది. సో హియర్ యూ కెన్ డిక్లేర్ దిస్ యాజ్ పబ్లిక్. ఓకే, ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటి? ఇంకో మెథడ్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్లేస్. ఏం ప్లేస్ చేయాలి? ప్రైవేట్ వేరియబుల్స్ ఇన్ ద ప్రైవేట్ వేరియబుల్స్ అనేది ఇంతకు ముందు కాన్సెప్ట్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి? ప్రైవేట్ మెథడ్స్. ఇంతకుముందు ప్రైవేట్ వేరియబుల్స్, ఇప్పుడు ప్రైవేట్ మెథడ్స్. ప్లేసింగ్ యువర్ ప్రైవేట్ మెథడ్స్ ఇన్సైడ్ ఎక్కడ ప్లేస్ చేయాలి? పబ్లిక్ మెథడ్స్. సో ప్రైవేట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తాన్ని తీసుకొని పబ్లిక్ మెథడ్స్ లో ప్లేస్ చేసుకొని సో యాక్సెస్ దట్ పబ్లిక్ మెథడ్స్ అవుట్ సైడ్ ద క్లాస్. అర్థమైందా? సెకండ్ పాయింట్ కి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. యు ఆర్ గోయింగ్ టు ప్లేస్ ద ప్రైవేట్ మెథడ్స్ ఇన్సైడ్ ఏ పబ్లిక్ మెథడ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు యాక్సెస్ దట్ పబ్లిక్ మెథడ్ అవుట్ సైడ్ ద క్లాస్. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. So your Java program execution starts from a special method called as main method. After that we have created an object R which is going to refer two instance variables. One is length and other one is breadth. Length breadth ni refer చేస్తూ ఉంటుంది. Okay, r dot length is equal to 10. Is it valid or invalid? Valid, sir. Okay, valid. R dot breadth is equal to 20. Is it valid or invalid? Valid, sir. Valid. Okay, ఇక్కడ మనం ఏం చేసాం? నెక్స్ట్ r dot calculate అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో r dot calculate అంటే is it valid or invalid? Valid, sir. Valid. ఎందుకని? అక్కడ క్యాలిక్యులేట్ అనేది మెథడ్ పబ్లిక్ లోనే ఉంది. సో పబ్లిక్ అనేటువంటి మెథడ్, సో క్యాల్కులేట్ అనేటువంటి మెథడ్ పబ్లిక్ గా డిక్లేర్ చేశారు కాబట్టి you can access this calculate outside your class.
సో అయితే ఇక్కడ క్యాల్కులేట్ అనేటువంటి పబ్లిక్ మెథడ్ లోపల ఏముంది నాకు? ఏరియా. ఏరియా అనేది ఏంటి అక్కడ? ప్రైవేట్ మెథడ్. ఏరియా అనేది ప్రైవేట్ మెథడ్. సో ఇక్కడ మనం ఏం చేసాము అంటే ఏరియా అనేటువంటి ఒక ప్రైవేట్ మెథడ్ ని నేను తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ దట్ ప్రైవేట్ మెథడ్ ఇన్సైడ్ ఎక్కడ ప్లేస్ చేశాను? పబ్లిక్ మెథడ్ కాల్డ్ యాజ్ క్యాల్కులేట్. ఏరియా అనేటువంటి ప్రైవేట్ మెథడ్ ని తీసుకొని క్యాల్కులేట్ అనేటువంటి పబ్లిక్ మెథడ్ లో ప్లేస్ చేసుకొని ఐఎమ్ యాక్సెసింగ్ దట్ పబ్లిక్ మెథడ్ అవుట్ సైడ్ ద క్లాస్. సో దిస్ ఈజ్ వ్యాలిడ్ ఇన్ జావా. జావానే కదా, C++ లో కూడా వ్యాలిడే. సో system.out.println ఏరియా అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్వోక్ ద ప్రైవేట్ మెథడ్ ఏరియా. ప్రైవేట్ మెథడ్ ఏరియాని ఇన్వోక్ చేస్తుంది. ఇన్వోక్ చేసినప్పుడు లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే మీనింగ్ ఏంటి? లెంత్ ముందు ఏ ఆబ్జెక్ట్ ఉంటుంది? ఆర్. ఎందుకని? మనం ఆర్ తో ఇన్వోక్ చేస్తున్నాం కాబట్టి. సో 19th లైన్ లో క్యాల్కులేట్ అనేటువంటి మెథడ్ ని ఆర్ అనేటువంటి ఆబ్జెక్ట్ తో ఇన్వోక్ చేసాం కాబట్టి సో ఇన్ దిస్ మెథడ్ length into breadth is going to refer r dot length into r dot breadth. So 10 into 20 it is 200. So finally you are going to get 200 as your output. So this is all about access control. So access control in Java. ఓకేనా? అర్థమైందమ్మా? ఓకే. సో నెక్స్ట్ ఇంకొక టాపిక్ చూద్దాం. సో ఇంకొక టాపిక్ ఏంటంటే ఓవర్ రైడింగ్ మెథడ్స్ అనేటువంటి కాన్సెప్ట్ చూద్దాం. సో టాపిక్ ఏంటి? ఓవర్ రైడింగ్ మెథడ్స్. సో ఓవర్ రైడింగ్ మెథడ్స్ అనేటువంటి కాన్సెప్ట్ తెలియాలి అంటే మీకు ఇన్హెరిటెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. సో ఇన్హెరిటెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీకు పైథాన్లో వచ్చి ఉంటుంది, C++లో కూడా వచ్చింది. ఇన్హెరిటెన్స్ అంటే ఎవరన్నా చెప్పగలుగుతారమ్మా? ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఒక క్లాస్ లో ఉన్న డేటాని ఇంకో క్లాస్ లో, ఒక క్లాస్ లో ఉండేటువంటి డేటాని ఇంకొక క్లాస్ లో ఏం చేస్తారు? ఇన్హెరిట్ చేసుకుంటాం. ఇన్హెరిట్ చేసుకోవడం అంటే మీనింగ్ ఏంటి? రీయూజ్ చేసుకోవడం. ఒక క్లాస్ లో ఉండేటువంటి డేటాని ఇంకొక క్లాస్ లో మనం రీయూజ్ చేసుకోగలిగితే దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్ అనేటువంటి కాన్సెప్ట్. ఇక్కడ ఓవర్ రైడింగ్ మెథడ్స్ అనేది మన కాన్సెప్ట్ అన్నమాట. ఓవర్ రైడింగ్ మెథడ్స్. సో ద టాపిక్ ఈజ్ ఓవర్ రైడింగ్ మెథడ్స్. ఓవర్ రైడింగ్ మెథడ్స్ గురించి తెలియాలి అంటే మనకి ఫస్ట్ ఇన్హెరిటెన్స్ గురించి తెలియాలి. సో ఇన్హెరిటెన్స్ అంటే మనకి ఇప్పుడే డెఫినేషన్ చెప్పారు మీరు. సో the process of inheriting or reusing the properties of one class in the another class. అలా రీయూజ్ చేసుకోవడాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు అని చెప్పాను. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇన్హెరిటెన్స్ అనేటువంటి కాన్సెప్టే తీసుకుంటున్నాను. సో ఐ హ్యావ్ డిక్లేర్డ్ వన్ క్లాస్. ఏంటి ఆ క్లాస్ నేమ్ ఏంటి చెప్పండి అమ్మా? వెహికల్ అనేది ఒక క్లాస్ అనమాట. సో తర్వాత నేనేం చేస్తున్నా అంటే ఇంకొక క్లాస్ తీసుకుంటున్నాను. సో సెకండ్ క్లాస్. సో సెకండ్ క్లాస్ ఏంటమ్మా అక్కడ? కార్. ఓకే, కార్ అనేది ఒక క్లాస్, వెహికల్ అనేది ఇంకొక క్లాస్. సో కెన్ యూ సే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ వెహికల్ క్లాస్ అండ్ కార్ క్లాస్? Can you say what is the relationship between vehicle class and car class? Vehicle parent class. Okay, very good. Vehicle is parent class. Inka? That is child class. Car anedi? And the child class. Child class. Okay. Vehicle is parent class. Car is child class. ఇలా అయినా చెప్పుకోవచ్చు. లేదా vehicle class is called as Super class. ఓకే, బేస్ క్లాస్ అయినా చెప్పుకోవచ్చు, లేదా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సూపర్ క్లాస్. వెహికల్ క్లాస్ ఈస్ కాల్డ్ యాజ్ సూపర్ క్లాస్.
కార్ ఈజ్ కాల్డ్ యాజ్ subclass, derived class. సబ్ క్లాస్ అలా అయినా చెప్పుకోవచ్చు. సేమ్ పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్, సబ్ క్లాస్ ఆర్ Derived class. డిరైవ్డ్ క్లాస్ అన్ని ఒకటే మీనింగ్ అమ్మా, గుర్తుపెట్టుకోవాలి మీరు. బేస్ క్లాస్ అన్నా, పేరెంట్ క్లాస్ అన్నా, సూపర్ క్లాస్ అన్నా ఒకటే. చైల్డ్ క్లాస్ అన్నా, సబ్ క్లాస్ అన్నా, డిరైవ్డ్ క్లాస్ అన్నా ఒకటే. సో వెహికల్ క్లాస్ ఈజ్ రిలేషన్షిప్ ఏంటి, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ క్లాసెస్, అక్కడ ఏం చెప్పుకోవచ్చు, వెహికల్ క్లాస్ ఈజ్ కాల్డ్ సూపర్ క్లాస్ ఫర్ కార్. ఓకేనా, అంతేనా? వెహికల్ క్లాస్ ఈజ్ పేరెంట్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ ఫర్ కార్ క్లాస్. సో కార్ని ఎలా చెప్పుకోవచ్చు, car is the subclass for వెహికల్ క్లాస్, class, లేకపోతే కార్ ఈజ్ డిరైవ్డ్ క్లాస్, yes, కార్ ఈజ్ సబ్ క్లాస్ ఫర్ వెహికల్ క్లాస్. ఓకేనా, రిలేషన్షిప్ అర్థం అవ్వాలి అక్కడ మీకు. సో వెహికల్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్, కార్ అనేది subclass, సబ్ క్లాస్. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సో కార్ సి ఈజ్ ఈక్వల్ టు న్యూ కార్ అని రాస్తున్నాను. అంటే మీనింగ్ ఏంటి, సి అనేటువంటిది ఆబ్జెక్ట్, కార్ అనేటువంటి క్లాస్కి ఆబ్జెక్ట్, సి అనేది కార్కి ఒక ఆబ్జెక్ట్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇన్హెరిటెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది బిట్వీన్ దీస్ టూ క్లాసెస్. వెహికల్ అనేటువంటి క్లాస్కి, కార్ అనేటువంటి క్లాస్కి ఇన్హెరిటెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఎలా అప్లై చేశాను, ఏ స్టేట్మెంట్లో ఉంది అంటే ఇక్కడ రాశాను చూడండి. 7th లైన్లో క్లాస్ కార్ ఎక్స్టెండ్స్ వెహికల్ అంటే మీనింగ్ ఏంటమ్మా, కార్ క్లాస్ ఎక్స్టెండ్స్ వెహికల్. సో దిస్ కార్ క్లాస్ ఈజ్ గోయింగ్ టు ఇన్హెరిట్ ఆల్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ వెహికల్ క్లాస్. అర్థమైందా? ఎక్స్టెండ్స్ అనేటువంటి కీవర్డ్ ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఇన్హెరిటెన్స్. సో క్లాస్ కార్ ఎక్స్టెండ్స్ వెహికల్ అంటే మీనింగ్ ఏంటంటే ద ప్రాపర్టీస్ ఆఫ్ వెహికల్ ఈజ్ గోయింగ్ టు బి రీయూజ్డ్ బై కార్ క్లాస్. అర్థమైందా పాయింట్? yes, sir. ఓకే, సో వెహికల్లో నాకు ఏముంది మెథడ్, void, sir. వెహికల్లో నాకు ఏ మెథడ్ ఉంది, క్లాస్ వెహికల్లో నాకు ఏ మెథడ్ ఉంది, షో అనేటువంటి, వెరీ గుడ్, షో అనే మెథడ్ తీసుకున్నాను. ఓకేనా? సో ఆ షో అనేటువంటి మెథడ్ ఎక్కడికి ఇన్హెరిట్ అవుతుంది, వెహికల్లో ఉన్నటువంటి షో మెథడ్? Car class. ఓకే, కార్ అనేటువంటి క్లాస్లోకి. సో దట్ వాయిడ్ షో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఏం రాశారమ్మా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో? దిస్ ఈజ్ ఏం రాశారు అక్కడ, vehicle class, దిస్ ఈజ్ వెహికల్ క్లాస్ అని రాశారు. సో ఆ మెథడ్ అనేది వెహికల్ క్లాస్లో ఉండేటువంటి మెథడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎ ప్రాపర్టీ. సో దట్ ప్రాపర్టీ ఆర్ మెథడ్ విల్ బి రీయూజ్డ్ బై ఏ క్లాస్, ఏ క్లాస్ యూజ్ చేసుకుంటుంది, రీయూజ్ చేసుకుంటుంది, కార్ అనేటువంటి క్లాస్ రీయూజ్ చేసుకుంటుంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, కార్ అనేటువంటి క్లాస్లో ఎన్ని షో మెథడ్స్ ఉన్నాయి, షో అనేటువంటి మెథడ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో వన్ షో మెథడ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ క్లాస్, vehicle class, vehicle class. One show method is derived from vehicle class, whereas other show method is the property of car class. ఒక షో మెథడ్ అనేది వెహికల్ నుంచి డిరైవ్ చేసుకున్నటువంటి మెథడ్. ఓకేనా? ఇంకొక షో అనేటువంటి మెథడ్ ఇట్ ఈస్ డిరైవ్డ్, ఇట్ ఈస్ డైరెక్ట్ మెథడ్ ఫర్ కార్ క్లాస్. ఓకేనా? 2 ఉన్నాయి, ఒకటేమో వెహికల్ క్లాస్ నుంచి డిరైవ్ చేసుకుంది, ఒకటేమో కార్ క్లాస్ యొక్క షో ఆబ్జెక్ట్. నౌ ఇప్పుడు చూడండి, లెట్ us come to the 20th line. C dot show. So what is C here? object of a car class, Object of which class?
కార్ క్లాస్. కార్ క్లాస్. సో సి డాట్ షో అంటే ఏ మెథడ్ ఇన్వోక్ అవ్వాలి నాకు? కార్ క్లాస్ కార్ యొక్క షో కార్ క్లాస్. కార్ క్లాస్ సి అనేటువంటి ఆబ్జెక్ట్ కార్ క్లాస్ కాబట్టి కార్ అనేటువంటి క్లాస్ లో ఉన్నటువంటి షో మెథడ్ ఇన్వోక్ అవ్వాలి. సో కార్ అనేటువంటి క్లాస్ లో మీకు ఎన్ని షో మెథడ్స్ ఉన్నాయి? 2. 2 ఉన్నాయి. ఇప్పుడు ఏది ఇన్వోక్ అవ్వాలి? వెహికల్ నుంచి డిరైవ్ చేసుకున్నది అయిద్దా, లేకపోతే కార్ క్లాస్ లో ఉన్నది ఇన్వోక్ అయిద్దా? కార్ క్లాస్ లో ఉన్న షో మెథడ్ ఇన్వోక్ అయింది. ఒక్క నిమిషం, ఇక్కడ ఇంకో కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. కార్ క్లాస్ లో ఉన్నటువంటి షో మెథడ్ ఏదైతే మెథడ్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? వైడ్ షో, ఒక వాయిడ్ వచ్చింది, ఒక షో కార్ క్లాస్ అంటే సేమ్ మెథడ్ నేమ్స్, సేమ్ రెండు ఒకే నేమ్ తో ఉన్నాయి, ఒకే టైప్ తో ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే సేమ్ మెథడ్ సిగ్నేచర్స్. కాబట్టి అక్కడ ఏముంది అంటే, సో దిస్ మెథడ్, ఈ మెథడ్ ఏంటి? ఏ మెథడ్ లో ఉన్నటువంటి ఈ క్లాస్ అమ్మా ఏ క్లాస్ లో ఉంది? సబ్ క్లాస్. వాట్ ఇస్ ద సబ్ క్లాస్ హియర్? కార్ క్లాస్. సో ఈ మెథడ్ ఏంటి అంటే సూపర్ క్లాస్ చేసుకున్న క్లాస్. వాట్ ఈస్ యువర్ సూపర్ క్లాస్? వెహికల్ సార్. వెహికల్ క్లాస్. ఓకే. ఒక షో మెథడ్ సూపర్ క్లాస్ నుంచి డిరైవ్ చేసుకున్నది, ఇంకొక షో మెథడ్ సబ్ క్లాస్ లో ఉన్నది. సో ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ద మెథడ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సబ్ క్లాస్ విల్ override the method which is present in the super class. సూపర్ క్లాస్ లో ఉన్నటువంటి ఆ మెథడ్ ని సబ్ క్లాస్ ఓవర్ రైడ్ చేస్తుంది. ఓవర్ రైడ్ అనేటువంటి పదం మీకు ఎక్కడ కనిపించినా సరే ఒకటే మీనింగ్, హైడ్ చేసేయడం. సో సబ్ క్లాస్ లో ఉండేటువంటి షో మెథడ్ ఏం చేస్తుంది? సూపర్ క్లాస్ లో ఉన్నటువంటి షో మెథడ్ ని ఓవర్ రైడ్ చేస్తుంది, అంటే హైడ్ చేసేస్తుంది. సో సూపర్ క్లాస్ లో ఉండేటువంటి షో మెథడ్ హైడ్ అయిపోయింది. ఓవర్ రైడ్ అన్నా హైడ్ అన్నా, జనరల్ గా ఓవర్ రైడ్ అంటే మీనింగ్ ఏంటంటే భర్తీ చేయడం. తెలుగులో మనకి ఓవర్ రైడ్ మీనింగ్ భర్తీ చేయడం, అంటే దాని బదులు ఇది భర్తీ, దాని బదులు ఇంకొకటి అనమాట, అంటే హైడ్ చేయడం. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటంటే ద సబ్ క్లాస్ ఈస్ గోయింగ్ టు హైడ్ ద మెథడ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సూపర్ క్లాస్. సో సూపర్ క్లాస్ లో ఉన్నటువంటి షో అనేటువంటి మెథడ్ హైడ్ అయిపోయింది కాబట్టి సో 9th లైన్ లో ఉండేటువంటి షో మాత్రమే విజిబుల్ ఉంటుంది అనమాట. సో విజిబుల్ అయింది కాబట్టి 9th లైన్ లో ఉన్నటువంటి షో మెథడ్ మాత్రమే ఇన్వోక్ అవుతుంది. ఇన్వోక్ అయినప్పుడు ఇందులో మీరు ఏం రాశారు? system.out.println దిస్ ఈస్ కార్ క్లాస్. సో దిస్ ఈస్ కార్ క్లాస్ అనేది అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ ఏం రాశారు? సూపర్ డాట్ షో అంటే ఏమొస్తుంది చెప్పండి? సూపర్ ఇస్ ఎ కీవర్డ్ అనమాట. సూపర్ డాట్ షో అన్నారు. సో సూపర్ డాట్ షో అంటే దీని ముందు ఏముంటుంది? మీరు ఏ ఆబ్జెక్ట్ తో ఇన్వోక్ చేశారమ్మా షో అనేటువంటి మెథడ్ చెప్పండి? ఏ ఆబ్జెక్ట్? కార్ సి. ఓకే, వెరీ గుడ్. అంటే ఇక్కడ ముందు సి ఉంటుంది, అంటే మీకు తెలియకపోయినా ఇక్కడ బై డిఫాల్ట్ కంపైలర్ కి తెలిసిన దాని ప్రకారం ఇక్కడ సి ఉంటుంది అనమాట. సో సి అనేటువంటిది కార్ అనమాట, కార్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. సి డాట్ సూపర్ అంటున్నాను. సో సి అనేది కార్ క్లాస్ కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్. కార్ డాట్ సూపర్ అంటే కార్ కి సూపర్ క్లాస్ ఏంటమ్మా? వెహికల్. అర్థమవుతుందా? మీనింగ్ అర్థమైందా? సి డాట్ సూపర్, సి అనేటువంటి ఆబ్జెక్ట్ కార్ క్లాస్ కి సంబంధించింది కాబట్టి కార్ డాట్ సూపర్. సో కార్ అనేటువంటి క్లాస్ కి సూపర్ క్లాస్ ఏంటి? వెహికల్ క్లాస్.
సో వెహికల్ డాట్ షో అని మీనింగ్ అనమాట ఇక్కడ. ఓకేనా, వెహికల్ డాట్ షో. సో వెహికల్ డాట్ షో అంటే ఏమొస్తుంది నాకు? దిస్ ఈస్ వెహికల్ క్లాస్. ఓకే, వెహికల్ క్లాస్ లో ఉన్నటువంటి షో మెథడ్ ఇన్వోక్ అవుతుంది. సో దిస్ ఈస్ వెహికల్ క్లాస్ అంటే సూపర్ క్లాస్ నుంచి మీరు ఏదైతే డెరైవ్ చేసుకున్నారో సూపర్ క్లాస్ నుంచి డెరైవ్ చేసుకున్నటువంటి షో మెథడ్ ఇన్వోక్ అవుతుంది. సో దిస్ ఈస్ వెహికల్ క్లాస్. సో వెహికల్ క్లాస్, దిస్ ఈస్ వెహికల్ క్లాస్ అనేది అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తున్నాను. సో కంక్లూజన్ ఏంటి మీరే చెప్పాలి. ఒక మెథడ్ ఓవర్ రైడ్ అయినప్పుడు ఏం జరుగుతుంది చెప్పుకున్నాం. ఒక మెథడ్ ఓవర్ రైడ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ద మెథడ్ ఆఫ్ సబ్ క్లాస్ ఏం చేస్తుంది? ద మెథడ్ ఆఫ్ సబ్ క్లాస్ ఏం చేస్తుందమ్మా? ద మెథడ్ ఆఫ్ inherit the properties of superclass. కాదమ్మా, ఓవర్ రైడ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ద మెథడ్ ఆఫ్ సబ్ క్లాస్ విల్ హైడ్ ద డెఫినేషన్ ఆఫ్ సూపర్ క్లాస్. మీరు చెప్పేది ఏంటంటే ఇన్హెరిటెన్స్ అనేటువంటి కాన్సెప్ట్. ఇన్హెరిటెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఒక క్లాస్ లో ఉండేటువంటి ప్రాపర్టీస్ ఇంకొక క్లాస్ లో నేను రీయూజ్ చేసుకుంటాను. దట్ ఈజ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ ఏం చెప్తుందమ్మా? మెథడ్ ఓవర్ రైడింగ్ ఏం చెప్తుంది? మెథడ్ ఓవర్ రైడింగ్ ఏం చెప్తుంది అంటే సో ద మెథడ్ ఆఫ్ సబ్ క్లాస్ లో ఉండేటువంటి మెథడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హైడ్ ద డెఫినేషన్ ఆఫ్ సూపర్ క్లాస్. సూపర్ క్లాస్ యొక్క డెఫినేషన్ ని హైడ్ చేసేస్తుంది. హైడింగ్ అన్నా ఓవర్ రైడింగ్ అన్నా భర్తీ చేయడం అన్నా ఒకటి. సో ఆ ఒక్క పాయింట్ మీకు అర్థం అవ్వాలి. ఇన్ మెథడ్ ఓవర్ రైడింగ్ ద మెథడ్ డెఫినేషన్ ఆఫ్ సబ్ క్లాస్ ఈజ్ గోయింగ్ టు హైడ్ ద మెథడ్ డెఫినేషన్ ఆఫ్ ఏ క్లాస్? మెథడ్ డెఫినేషన్ ఆఫ్ సూపర్ క్లాస్. ఓకే, ఆ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే సరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో విల్ డిస్కస్ ఫ్యూ మోర్ టాపిక్స్. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ attributes, final and static. ఓకేనా? సో we will discuss tomorrow class. Tomorrow class లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే.